బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ రకమైన ఇబ్బందులు పెట్టింది ఆ సమయంలో? ఏ పార్టీ అన్న అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న ముఖ్యంగా విద్యార్థి యువజన సంఘాలు మా పాత్ర ఏ రకంగా ఉంటుందంటే ప్రజల సమస్యలు ఏవైతున్నాయో అంటే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ 50% పైన జనాభా యువకులే ఉంటారు. అందరికంటే పెద్ద కులమే యువకులం. ఈ యువకులం ఒక సమస్యలు ప్రశ్నించినప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా అధికార పక్షం వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాతం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2 సార్లు ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రశ్నించే గొంతుకల్ని అణచివేసి ఈ సమస్య ఉందంటే సమస్యని పరిష్కరించే దిశగా కాకుండా ఈ సమస్యని ఎవడు లేవనెత్తుతుండో వీని సమస్యని పరిష్కరించాలనే దిశగా వారి యొక్క వ్యవహార శైలి ఉండే. దానికి నిదర్శనము, దానికి ఉదాహరణ నా పైన పెట్టిన 88 కేసులు. 88 కేసెస్. దాంతో పాటు 4 సార్లు నన్ను జైల్లో పెట్టారు. అంటే మొదటి దఫాలో కేసులతోటి బెదిరించే ప్రయత్నం, రెండో దఫాలో జైల్లో పెట్టించి భయపడే ప్రయత్నం, మూడో దఫాలో భౌతిక దాడులకు దిగితే నా ఎముకలు ఇరిగినాయి, హాస్పిటల్ పాలైనాను, నాలుగో దఫాలో ఆఖరికి తీసుకుపోయి ఎక్కడనో 2 రోజులు కనబడకుండా చేసి ఎన్కౌంటర్ చేస్తామనే విధంగా భయపెట్టడం. అంటే అన్ని రకాలుగా ప్రయత్నించి ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలి అన్ని రకాలు చేశారు. అయితే ది కోర్ వాళ్ళు ఏం చేయగలుగుతారు అన్ని చేశారు. ఆఖరిగా వాళ్ళకి మిగిలింది పీడీ యాక్ట్ అదే ఏదో పెట్టి 1 సంవత్సరం పాటు బయటికి వెళ్ళకుండా జైల్లో పెట్టే ఒక్కటి తప్ప అన్ని చేశారు. ఆ టైంలో అనిపించిందా మీకు ఎందుకు నాకు ఈ రాజకీయాలు ఎందుకు, ఈ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఎందుకు, వెళ్ళిపోదాం వద్దులే అనుకుని దూరం అవుదాం అన్న ఫీలింగ్ వచ్చిందా? కేసు అయిన ప్రతిసారి కూడా కేవలం బల్మూరి వెంకట్ ఒక్కడు కాదు, నాతో పాటు నన్ను నమ్మి పార్టీని నమ్మి సిద్ధాంతాలను నమ్మి ఎంతోమంది ఎన్ఎస్వై శ్రేణులు లేదా ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఎందుకనంటే ప్రతి తల్లి ఏ కళతోటైతే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుందో ఆ కళలు నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ కేవలం కల్వకుంట్ల కుటుంబం కళల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. దీన్ని ధీటుగా తెలంగాణ కోరుకుంది విద్యార్థులు. అంటే రేపు మాకంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ కోసం పాటుపడ్డారు. సో ఆ కళల్ని నెరవేర్చాలనే ఒక సంకల్పం మా విజన్లో ఉండే. ఒకసారి కేసు అయినప్పుడు, మొదటి కేసు అయినప్పుడు భయమైంది, అరే కేసు కోట అని చెప్పని. వారానికి ఒక కేసు అవుతున్నప్పుడు అది అలవాటుగా మారిపోయింది. ఒకసారి జైలు పోయినప్పుడు జైలు పోతే ఎట్లుంటుందో ఏందో అనిపించింది. రెండోసారి పోయినప్పుడు, మూడోసారి పోయినప్పుడు అది కూడా అలవాటు అయిపోయింది. సో ఏ రోజు కూడా అంటే మాకు ఒక నమ్మకం ఉండే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము ఎంత కష్టపడ్డా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కష్టం మొత్తం కూడా కేవలం ఒక నెల రోజులనే మట్టి కొట్టుకోబోతుంది అని ఒక నమ్మకం ఉండే. ఆ నమ్మకం ఎందుకు మీ పైన అంత కక్ష ఎందుకు పెట్టుకుంది గత ప్రభుత్వము? ఆ స్థాయిలో మీకు పక్కడెంకలు ఇరిగిపోయాయి అనుకుంటా కదా ఒకసారి. అవును. ఇప్పుడు ఏ సమస్య మనం లేవనెత్తినప్పుడు 2 రకాలుగా ఉంటుంది. అంటే గతంలో కూడా ఎన్ఎస్యూ ప్రెసిడెంట్లు ఉన్నారు కానీ ఎప్పుడు ఈ స్థాయిలో టార్గెట్ చేయలే. ఎందుకంటే మేము చూసాం కదా. యాక్టివిటీ చేయడం వేరే, యాక్టివిజం చేయడం వేరే. నేను యాక్టివిటీ అంటే కేవలం మీరు ఒక రోజు ప్రోగ్రామ్ కోసం చేసి పేపర్లను లేకపోతే ఒక విజువల్ వచ్చిందో దాన్ని అక్కడ విడిచిపెట్టడం. కానీ మొదటికెళ్ళి నేను ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుని లెక్క అయినప్పుడు ఏ సమస్యనైనా లేవనెత్తితే ముందు ఆ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్న ఒక మాబ్ ఏదైతే ఉంటుందో ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చర్చించి ఆ సమస్య పైన 2 విధాలుగా ఫైట్ చేస్తుండే. ఒకటి ఫిజికల్ బ్యాటిల్, రెండోది లీగల్ బ్యాటిల్. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు రిపీటెడ్గా దానిపైనే ఫైట్ చేసి ఆ ఇష్యూని రిజాల్వ్ చేయిస్తుండే. ఈ రిజాల్వ్ చేసే సిరీస్లో ఏమవుతుంది ఏంటంటే అది చిన్న స్థాయిలో ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో సమస్య కాస్త రాష్ట్ర స్థాయి సమస్య లెక్క లేవనెత్తుతుండే. దాని వలన ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుండే. దానికి 2-3 ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి బాసరా ట్రిపుల్ సమస్య. ఎవరైతే అక్కడ విద్యార్థులు మాకు తిననీకి తిండి లేదు, ఉండనీకి ఇల్లు లేదు, అంటే ఉండనీకి సరైన చోటు లేదు, చదువుకోనికి ల్యాప్టాప్లు లేవంటే విద్యాశాఖ మంత్రి గారు హేళనగా మాట్లాడారు. అరే అవి చిన్న చిన్న సమస్యలు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడారు. దాని తర్వాత వారి పార్టీకి సంబంధించిన షాడో ముఖ్యమంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మళ్ళీ అక్కడ పోయి ఆ సమస్యల్ని పరిష్కరించే పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే యాక్టివిజం అంటే కంటిన్యూస్ ప్రొటెస్ట్. అదేవిధంగా టీఎస్పీఎస్సీది ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు కూడా పాస్ చేశారు. మళ్ళీ పోరాటం చేస్తే తల్లిదండ్రులతోటి గవర్నర్ గారు అడ్డుకుంటే ఈ రోజు వరకు ఆ గవర్నమెంట్ తలుచుకున్నా పర్మిషన్ ఇప్పించలేకపోయింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సమస్య. అలా ఒక సిరీస్ ఆఫ్ ఒక 8-10 కార్యక్రమాలు చేసే వరకు ప్రభుత్వానికి బల్మూరి వెంకట్ తీసుకునే కార్యక్రమం వల్ల విద్యార్థులలో నిరుద్యోగులలో వ్యతిరేకత పెరుగుతుంది. సో దీన్ని ఆపాలంటే దీని ఫేస్ ఎవరు? బల్మూరి వెంకట్ని పూర్తిగా కొట్టేస్తే రేపొద్దున వెంకట్ లెక్క ఎవడన్నా పోరాటం చేయాలనుకున్న వెంకట్కి పడ్డ గతే మీకు పడుతుందని వాళ్ళు చూపించాలనుకోరు. అందుకు వెంకట్ పైన వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు.